వెళ్ళి చేయలేదు కదా, తప్పు ఎవరు చేశారు? ఫస్ట్ వాళ్ళకి సమాధానం చెప్పారు. సమాధానం చెప్పాలి కదా, ప్రశ్నించారు కదా, వాళ్ళు వెళ్ళి చెప్పమని చెప్పారు కదా, కాబట్టి చేశారు. బట్ మన నాయకులు వాళ్ళు చేసేది మనం సపోర్ట్ చేయాలి. వెనకాల నుంచుని వాళ్ళకి ప్రతిదానికి అపోజ్ చేయడం, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని మనం క్వశ్చన్ చేయకూడదు. మనం వాళ్ళందరినీ ఎలక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం వాళ్ళకి సపోర్టింగ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ మన ఆర్మీ కూడా బ్రేవ్ స్టెప్స్ తీసుకుంటుంది. అండ్ దీంట్లో మెయిన్ క్రెడిట్స్ డిఆర్డిఓకి ఇవ్వాలి. దేనికనంటే చాలా రీసెర్చ్ చేసి మంచి టెక్నాలజీని డెవలప్ చేసినందుకు. అండ్ ఆల్సో అప్రిషియేట్ దిస్ బడ్జెట్ అలొకేట్ చేసినందుకు. డిఫెన్స్కి కూడా ఎందుకు అలొకేట్ చేశారని చాలామంది అన్నారు. ట్యాక్స్ పేయర్స్ మనీ మొత్తం ఇప్పుడు డిఫెన్స్లో యూజ్ అవుతుంది. సో ఇది కూడా అప్రిషియేట్ చేయదగిందే. సో ఏది గవర్నమెంట్ తీసుకున్నా అది స్టెప్స్ తీసుకోవాలి. అండ్ వార్ కంటిన్యూ అవ్వాలని కాదు, కానీ ఎండ్ అవ్వాలి దేనికన్నా. అండ్ మనుషుల ప్రాణాలు పోతున్నాయి, ఇది కూడా చూసుకోవాలి. మరి ఎండ్ ఆఫ్ ద డే పీస్ అన్నది ముఖ్యం. అండ్ వాళ్ళకి కూడా అటు వాళ్ళ వైపు నుంచి అది మొదలయ్యేవాలి. మొదట మనం వెంటనే ఆగుతాం. సింధూర్ అటాక్ వచ్చేసి ఆ టైంలో మన వాళ్ళు చేసిన స్టెప్ అది ఏంటిది, ఇండియా మొత్తం మాక్ డ్రిల్ అని చెప్పేసి ఒక స్ట్రాటజిటికల్గా ఇక్కడ అందరూ వాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారని, వాళ్ళు డిఫెన్స్ మోడ్లో ఉండిద్దని చెప్పేసి ఇండియా అనుకున్నారు. బట్ అటాక్ మోడ్లోకి వెళ్ళి వాళ్ళకి ఎట్లాంటి సమాధానం చెప్పాలో అలాంటి సమాధానమే చెప్పింది. మేబీ ఇక ముందు కూడా టెర్రరిజంని ఎంకరేజ్ చేసే ప్రతి కంట్రీ భయపడాలి. అండ్ టెర్రరిస్ట్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి వారు దీనికి భయపడాలి. భారతదేశం ఎప్పుడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చోదు, సమాధానం కరెక్ట్గానే ఇస్తుంది. ఎట్లాంటి వాళ్ళకి అలాగే అలాగే కృష్ణుడు మనము మన భారతదేశం పురాణాన్ని బాగా నమ్ముతుంది. అలానే కృష్ణుడు మనకి ఏం నేర్పించారంటే ఎప్పుడు ధర్మం వైపే నిలబడాలి అండ్ ఎప్పుడు పీస్ కోసమే చూడమని చెప్పారు. బట్ ఇంకొకటి కూడా కృష్ణుడు చెప్పారు, అవతల వ్యక్తి యుద్ధాన్నే కోరుకుంటే ఖచ్చితంగా యుద్ధాన్ని చేసి గెలిచి తీరాలి. ఇది మోదీ గారు కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకున్నారు. ఇలానే మన ఇండియన్ ఆర్మీకి ఐ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్. దే ఆర్ రియల్లీ మనకి వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి మన కోసం చాలా కష్టపడుతున్నారు రాత్రి మౌళ్ళు. ఈరోజు మనం నిద్రపోతున్నాం అంటే కారణం వాళ్ళే. సో ఇలానే ఇంకా మంచి చర్యలు తీసుకొని త్వరగా ఈ వార్ని ఫినిష్ చేసి మొత్తం అంతా మంచి జరిగేయాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. మన వీర జవాన్లకి పాదాభివందనం తెలియజేస్తూ భారత్ మాతాకి జై అని నినదిస్తూ, నిజంగా ఈరోజు జరిగినటువంటి ఆ దాడి ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ ఉగ్రవాద పీడ ఎలా పోతుందిరా బాబు అని దశాబ్దాల తరబడి ప్రతి దేశం ఎదురు చూస్తుంది. చాలా దేశాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ శంకర్జాతి నాయకుడుకులు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్య వల్ల ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎవడు ముందుగా దాడి చేయగలరు, ఈ ఉగ్రవాదాన్ని రూపుమాపాలని ఎన్నో ఏళ్లుగా తప్పించిపోతున్నాయి దేశాలన్నీ కూడా. ఈవేళ భారతదేశం తీసుకున్న నిర్ణయం ఉగ్ర స్థావరాలపై పాకిస్తాన్లో చేసినటువంటి ఈ దాడి నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది బ్రదర్. ఎందుకంటే వాళ్ళు దొంగ నా కొడుకులు ఏంటి దొంగచాటుగా వచ్చి ధన్మని ఎలాంటి ప్రమాదము వస్తుందని ఊహించకుండానే మనుషుల్ని, అది మతం పేరుతో మీది ఏ మతం అని అడిగి చంపారంటే ఎలాంటి లంజా కొడుకులు చూడండి. వాళ్ళు నిజంగా వాళ్ళని కత్తికో కండ కింద కొయ్యాలి. అలాంటిది ఈరోజు మన భారత జవాన్లు చేసినటువంటి ఈ త్యాగాన్ని, ఈ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయంటే కారణం ఉగ్రరాజ్యంగా ఉగ్రవాదాన్ని ఎవడు కోరుకుంటాడు? శాంతిని కోరుకుంటాడు, ప్రశాంతతగా పిల్లాపాపలతో బ్రతకాలని కోరుకుంటాడు. హఠాత్ పరిణామంగా వచ్చి ఎవడన్నా చంపేస్తుంటే ఎలా ఉంటుంది? వాళ్ళకు వచ్చిన పోయే కాలం ఏంటి, వాళ్ళకు వచ్చిన లాభం ఏమిటి నాకేం అర్థం కాదు. ఆ సన్నాసి నా కొడుకులు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు నిజంగా ఏం లాభం వాళ్ళకి? కుటుంబాలు నాశనం చేసేస్తున్నారు. దానికి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్, ఆ వెధవులకైనా బుద్ధి ఉండాలి కదా. అరే ఇలా ఎందుకు చేయాలి? అసలు మనిషిని చంపేసే హక్కు ఎవడిచ్చాడని చెప్పి అనుకోవాలి కదా వాళ్ళు. అనుకోకుండా దాన్ని ప్రోత్సహిస్తూ అదేదో గొప్ప దేశంలాగా, శాంతియుత దేశంలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు నంగనాశలాగా. నిజంగా ఈ దాడులు ఇలాగే కొనసాగాలి. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేయాలి. అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళని పండబెట్టి కొయ్యాలి. నిజంగా చెప్పాలంటే వాస్తవంగా మనం తప్పు చేయట్లేదా? ఇప్పుడు మనం పాకిస్తాన్ నాశనం అయిపోవాలని కోరుకున్నామేంటి? లేదు కాకపోతే ఇంకో వేరే దేశం నాశనం అయిపోవాలని కోరుకున్నాం. మన సనాతన సాంప్రదాయం, మన జీవన విధానం అద్భుతమైన విధానం. మన శాంతి మార్గంలో బతుకుతుంటే వాళ్ళు వచ్చి మన కుటుంబాలని సర్వనాశనం చేస్తుంటే ఎన్నాళ్ళని ఊరుకుంటాం? దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్నాం. మనమే కాదు చాలా దేశాలు చేస్తున్నాయి ఈ ఉగ్రవాద నా కొడుకుల వల్ల.
కాబట్టి ఇవాళ సరి అయిన నిర్ణయం తీసుకున్నారు భారత జవాన్లు, భారత మిలిటరీ. కాబట్టి ఈవేళ అన్ని దేశాలు కూడా మిలిటరీని పొగుడుతున్నాయి. అసలు నిజంగా కరెక్ట్గా అన్ని స్పాట్లు కూడా ఉగ్రవాద స్పాట్లని పేల్చిపడేశారు. మన దేశం చాలా 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 దేశాలు కూడా పొగుడుతున్నాయి. మీరు మంచి పని చేశారు. ఇంతకుముందు ఏమనుకున్నారంటే ఎవరు చేయాలని చూడు, ఏదో సామెత ఉంటుంది, పిల్లి మెడలో గంట ఎవడు కడతాడని. అలాగే అందరూ కూడా అది ఉగ్రవాదాన్ని రూపుమాపు చేయాలనే ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్య సమితితో కూడా పోరాటం చేస్తూనే ఉంటాయి. కానీ ఏది చేయలేకపోయింది ధైర్యం. ఈవేళ మన భారతదేశం విరోచిత పోరాటం చేసి ఈవేళ ఉగ్రవాదాన్ని అణిచేయడానికి మొట్టమొదటి అడుగు వేసింది. వాళ్ళు సర్వనాశనం అయిపోయి చాలామంది. ఏంటి 26 మంది వాళ్ళు కావాలని మన దగ్గరకు వచ్చి పేర్లు అడిగి మరి హిందూ ముస్లిం అడిగి చంపారనేది ఒక వాస్తవం అయితే ఉంది. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తెలియదు. పేపర్లో వస్తుంది, టీవీలలో వస్తుంది. కాబట్టి దీనిపై ఏంటంటే మన వాళ్ళు 26 మంది వచ్చి మనం ప్రతి దాడి దిగటానికి అంత కట్టు కాదు. కానీ మన వాళ్ళని ఎందుకు చంపారనేది వాళ్ళ ప్రభుత్వం నుంచి సమాచారం అందాలి. ఇంతవరకు వాళ్ళు కూడా సైనికులు దించి భారతదేశాన్ని ఓడిస్తామని అంటాం, అది తప్పు. ఎంతవరకు మన భారతదేశం ఇప్పటికైనా చర్యలు తీసుకొని పాకిస్తాన్ మీద గట్టి చర్యలు తీసుకోవాలనేది నా అభిప్రాయం. మనపై ఉగ్రకథాన్ని చేయటానికి వాళ్ళకి అంతగానో ఏం లేదు. మన సైనికులకి మనకి చాలా తేడా ఉంది. మన సైనికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సైనికుల్లో 1% మన సైనికులలో 1% వాళ్ళు 100%లో అర్థం చేసుకోవాలి. మన దేశం పాకిస్తాన్ మన తెలంగాణ మందం కూడా లేదు. అది గుర్తుపెట్టుకొని పాకిస్తాన్ మెలుకుంటే బాగుంటుందని నా కోరిక. ఈ యుద్ధం కొనసాగడానికి వీల్లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ యుద్ధానికి కారణమైన వాళ్ళని చర్యలు తీసుకోవాలనేది నా అభిప్రాయం. పేరు మీద రాత్రి భారత్ పాకిస్తాన్కి నిద్రమొత్తు దిగుండిద్ది. అర్ధరాత్రి 1:30-2 గంటలకి వాళ్ళకి సూర్యుడు కనపడ్డాడు పాకిస్తాన్లో. మనకు మామూలుగా ఉదయాన్నే కనపడతాడు సూర్యుడు, రాత్రి 2 గంటలకు బాగా కనపడ్డాడు వాళ్ళకి సూర్యుడు. మామూలుగా ఇవాళ మా ఇండియా అంటే వాళ్ళు చేసిన అరాచకం లాంటిది. అమాయకుల్ని కాల్చి మీ మోడీకి చెప్పుకొని వార్నింగ్ ఇచ్చారంటే ఎంత బలుపు లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకి. అదే అంటే ఒక ఆడపిల్ల మనిషి భర్త కళ్ళ ముందే భర్తను చంపి ఆ నుడితమైన అంటే కుంకుమ తొలగించిన విధానాన్ని దాన్నే ఆ యుద్ధానికి కూడా పెట్టారు, ఆపరేషన్ సింధూరా అని పెట్టి. అదే దీంట్లో 2 మహిళల్ని అంటే కల్నల్ అండ్ వింగ్ కమాండర్ కురేషి గారిని, అలాగే వ్యామికా సింగ్ ఇద్దరు ఆధ్వర్యంలో, మహిళల ఆధ్వర్యంలోనే ఈరోజు రాత్రి అటాక్ అనేది చేపించారంటే హ్యాట్స్ ఆఫ్ మోడీ గారు. ఎందుకంటే ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలా. రాత్రి ఈ యుద్ధంలో వాళ్ళిద్దరికి అవకాశం ఇవ్వటం, విజయవంతంగా వాళ్ళు రాత్రి ఆ స్థావరాలన్నీ ధ్వంసం చేయడం, ఎంతోమంది ఉగ్రవాదులను రాత్రి మట్టు పెట్టడం, వాళ్ళ ఇద్దరు ధైర్య సాహసాలకి హ్యాట్స్ ఆఫ్. అరిసేకు ఒక్క మొరగదు అంటారు, అదే సామెతలాగా అరుస్తూనే ఉంటాయి. వాళ్ళు అరుస్తూనే ఉంటారు, వాళ్ళ మన వాళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత నోరు తగ్గించుకుంటే అంత మంచిది. ఇది నాకు తెలిసి పాకిస్తాన్ అనేది ఈరోజు ప్రపంచ దేశం వాళ్ళకి శత్రువులు అయ్యారు కాబట్టి దానికి తోడు ఈ శత్రువుకి వాడు ఒకటి తయారయ్యాడు, చైనా వాడు మొన్నదాకా వాడు వస్తువులన్నీ మన దేశంలో అమ్మగనోకి ఈరోజు పాకిస్తాన్కి మద్దతు పలుకుతున్నాడు. పాకిస్తాన్కి మద్దతు పలుకుతున్న ఈ దేశాలను కూడా ప్రపంచ దేశాలన్నీ ఈరోజు ఇండియా పక్కన మద్దతుగా నిలిచి ఈ 2 దేశాలను మట్టు పెట్టాలని నేను కోరుకుంటూ దీనికి ప్రత్యేక చర్య తీర్చుకున్నారు రాత్రి. అది మహిళలు అంటే యుద్ధంలో కల్నల్ అండ్ వింగ్ కమాండర్గా మహిళా ఆర్మీని ఉపయోగించి యుద్ధాన్ని విజయవంతంగా చేయడం అనేది మోడీ గారు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు అండి. మేము పదే చెప్తూ వస్తున్నాము, త్వరలోనే పాకిస్తాన్కు దివాళీ బాంబులు అక్కడ వేలితే ఇక్కడ ప్రజలందరూ కూడా దివాళీ చేసుకుంటారని మేము పదే చెప్తూ వస్తున్నాము. సో అక్కడ బాంబులు వెళ్తే ప్రజలు ఈరోజు ఇక్కడ దివాళీ చేసుకునే పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు పదే చెప్తూ వస్తున్నారో యుద్ధం అనేది ఎప్పుడైనా ఏ క్షణమైనా జరగచ్చని భారత ఆర్మీకి క్లియర్ సందేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే త్రివిధ దళాలు కూడా ఎప్పుడు కూడా అలర్ట్గా ఉన్నాయి. అందుకే నిన్న రాత్రి 1:30 ప్రాంతంలో కేవలం 20 నిమిషాలలో 9 ఉగ్రవాద స్థావరాలు కానివ్వండి, అదేవిధంగా కొన్ని వందల మంది ఉగ్రవాదులను అయితే హతమార్చడం జరిగింది. అదేవిధంగా ఇంకొకసారి భారత్ పేరు తీయాలంటేనే పాకిస్తాన్కు ఉచ్చబడే రేంజ్లో భారత్ అయితే సమాధానం చెప్పిందని మేము అనుకుంటున్నాం.
ఉండండి అండి. ఇప్పుడు ఉంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకు కూడా అమెరికా, రష్యా, ఇప్పుడు చాలా దేశాలు మనకు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో సపోర్ట్ చేసినట్టు అంత పెద్ద యుద్ధం అయితే ఏం జరగదు. అంటే అవన్నీ ఏంటంటే బయట నుండి సపోర్ట్ చేస్తాయి తప్పించి యుద్ధంలో అయితే ప్రత్యక్షంగా పాల్గొనవు. పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ సామాగ్రి అంత లేదండి. సో ఏదేమైనప్పటికీ ఎన్ని రోజులే కాదండి, ఇప్పుడు ఇంకొక 4 రోజులలో పాకిస్తాన్ కథ సమాప్తం కానుండి మ్యాప్లోనే లేకుండా పోతుంది. అదేవిధంగా ఈ ఒక్క పాకిస్తానే కాదు, పాకిస్తాన్ ఇలాంటి 1000 పాకిస్తాన్లు వచ్చినా కూడా భారతదేశం వెంట్రుకు కూడా కాదండి, కాలు గోరు మీద ఉన్న వెంట్రుకు కూడా వీకలేవు. మోదీజీ తీసుకున్న డెసిషన్ కరెక్టే. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీజీ ప్రభుత్వం. ఆల్రెడీ మనము చూసాము 2019లో పుల్వామా అటాక్ అయింది. అదే పేస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అప్పుడు మనకి శాంతి కావాలని యుద్ధం జరగకపోతుంటే ఇంతమంది సైనికులు చనిపోయినారు అప్పుడు. సో అప్పుడు మోదీ రియాక్ట్ అయ్యారు కాబట్టి మళ్ళీ అప్పుడు కూడా అదే సేమ్ సిచ్యువేషన్ మధ్యరాత్రి 1 గంటకి మనకి అప్పుడు ఎయిర్ ఫోర్స్ వల్ల స్ట్రైక్ అయింది, పుల్వామా అటాక్ అయింది, అది అయిపోయింది. ఇది మనకి మామూలు అమాయకుల జనాల టూరిస్టులు దాంట్లో ఎంతోమంది నేషనల్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్స్ ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు. వాళ్ళకు కూడా తెలీదు, వాళ్ళు చూడడానికి టూరిస్ట్ వాళ్ళు చూడడానికి వచ్చారు. అలాంటిది అక్కడ పల్గానంలో వాళ్ళు అటాక్ చేశారు, ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకున్నారు వాళ్ళు. సో ఇలాంటి యుద్ధం జరగాల్సిందని నేను సపోర్ట్ చేస్తున్నాను మోదీజీకి. ఇలాంటి యుద్ధము ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. నిన్న మనం చూసాము అమృత్సర్కి వాళ్ళు టార్గెట్ చేశారు, జమ్మూ కాశ్మీర్ డ్రోన్స్ టార్గెట్ చేశారు. సో దీనివల్ల మనము మన ఇండియన్ ఆర్మీ కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఆ డ్రోన్స్ అనేది బ్లాస్ట్ చేసింది అప్పుడప్పుడే. సో ఇలాంటిది ఇంకా ముందు మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలామంది టెర్రరిస్టులు ఉన్నారు. మనకు సర్వేలో తేలింది 200 మంది టెర్రరిస్టులు ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళు కూడా ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. సో నేను చెప్పడం వల్ల ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ భద్రతగా ఉండండి, ఎక్కువ పబ్లిక్ ప్లేసెస్లో ఉండకండి. సో మీరు గవర్నమెంట్స్ రూల్స్ ఫాలోస్ కావండి. థ్యాంక్ యూ.